రెండేళ్లకొకసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే లోక్ మంథన్ వేడుకలకు హైదరాబాద్లోని శిల్పారామం సిద్ధమైంది. భారతీయ జానపద సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి, ఆర్ఎస్ఎస్ చీఫ్తో సహా దేశ నలుమూలల నుంచి ఎంతోమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అసలు లోక్ మంథన్ అంటే, లోక్ మంథన్లో ఏ అంశాలు చర్చిస్తారు, అసలు లోక్ మంథన్ లక్ష్యం ఏంటి తెలుసుకుందాం. పాశ్చాత్య దేశాల్లో లాగా ఒకే మతం, ఒకే వర్గం అన్న కుంచిత ధోరణి భారతదేశంలో లేదు. మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. మన సమాజంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని వర్గాలున్నా అందరము ఒకటేనన్న భావన. కానీ మన దేశంలో ప్రజల మధ్య విభజనను తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. విదేశీ కుట్రల నుంచి స్వదేశంలో జాతి వ్యతిరేక శక్తుల దాకా భారతీయ సంస్కృతిని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు వెన్నెముకలా ఉన్న సంస్కృతిని ప్రశ్నిస్తున్నారు. మన సంస్కృతిపై దాడులు చేస్తున్నారు. హిందువులు గణేష్ విగ్రహాలు పెట్టుకుంటే వాటిపై రాళ్ల దాడులు చేస్తున్నారు. దుర్గా పండళ్లు ఏర్పాటు చేసుకుంటే వాటిని తగలబెడుతున్నారు. శ్రీరాముడి శోభాయాత్రను జీర్ణించుకోలేని వారున్నారు. హిందువులను రెచ్చగొట్టడానికే గోహత్యలకు పాల్పడుతున్న వారు మన దేశంలో లేకపోలేదు. ప్రత్యక్ష దాడులు ఇలా ఉంటే ఐడియాలజికల్గాను మన సంస్కృతిపై దాడి జరుగుతోంది. బొట్టు పెట్టుకుంటే అపహాస్యం చేయడం నుంచి రాముడిని, కృష్ణుడిని ప్రశ్నించడం వరకు సనాతన ధర్మంపై దాడులు జరుగుతున్నాయి. భరతమాతకు ఎంతమంది మొగుళ్ళు అని గతంలో క్రిస్టియన్ పాస్టర్ ప్రశ్నించిన సందర్భాలున్నాయి. మౌల్వీలు, ముల్లాల నుంచి సర్ తన్ సే జుడా అనే స్లోగన్లు వినిపిస్తున్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట శివలింగాన్ని అంగంతో పోల్చిన మౌల్వీలు ఉన్నారు. హిందువులపై ప్రణాళికాబద్ధంగా లవ్ జిహాద్ ట్రాప్ ఉపయోగిస్తున్న సందర్భాలు కోకొల్లలు. హిందూ అమ్మాయిలను ఏమార్చి మత మార్పిడి చేస్తున్న ఘటనలు నిత్యకృత్యమైపోయింది. వందలాది మంది హిందూ బాలికలను సిరియా, లెబనాన్లకు తరలిస్తున్న దాఖలాలున్నాయి. వీటికి తోడు భారత్ను వేర్పాటువాదం సవాల్ చేస్తోంది. పంజాబ్ను విభజించాలని ఖలిస్తానీలు, కాశ్మీర్ను విభజించాలని ఉగ్రవాదులు, ఈశాన్య భారతంలో క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయడానికి డీప్ స్టేట్, దక్షిణాది రాష్ట్రాలను విభజించాలని విపక్ష పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. మన సంస్కృతిపై ఐడియాలజీ వార్ ఒకవైపు సాగుతుంటే విపక్ష పార్టీలు మనలో విభజన కుట్రలు పన్నుతున్నాయి. కులాల పేరిట విభజిస్తున్నాయి. హిందువులు వేరు, హిందుత్వ వేరు అనే భావన తీసుకొస్తున్నాయి. మన సంస్కృతిలో ప్రధాన భాగమైన గిరిజనులను హిందువుల నుంచి వేరు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కులానికో ప్రత్యేక మతాన్ని ఆపాదిస్తున్నాయి. కర్ణాటకలో లింగాయత్లను ప్రత్యేక మతంగా గుర్తిస్తామని ప్రకటిస్తున్నాయి. ఇతర మతాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ద్వారా హిందువులను మరింత అణచివేతకు గురి చేస్తున్నాయి. రాజకీయ అండ చూసుకుని ఇతరులు హిందువులపై దాడులకు పాల్పడుతున్నా చూస్తూ మిన్నకుండిపోతున్నాయి. కేవలం ఫేస్బుక్ పోస్ట్ పెట్టినందుకు రాజస్థాన్లో టైలర్ కన్నయ్య కుమార్ను హతమార్చిన ఘటనలు మన ముందే జరిగాయి. రాజకీయ పార్టీలు ముఖ్యంగా హిందువుల్లో ఉన్న క్షాత్రాన్ని అణచివేస్తున్నాయి. హిందువులు శాంతంగా ఉండాలని ఓవైపు చెబుతూనే మరో వర్గాన్ని మనపై ఉసిగొల్పుతున్నాయి. దీనివల్ల ఎన్నో విపత్కర పరిణామాలు. ఇక భారతీయ సంస్కృతిపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం ఎక్కువగానే ఉంది. పట్టణీకరణ పెరుగుతున్నా కొద్దీ మన నాగరికతలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరిగిపోతోంది. పబ్ కల్చర్ నుంచి దుస్తుల ధారణ వరకు అన్నీ పక్కదారి పడుతున్నాయి. బొట్టు పెట్టుకునే పురుషులు 100లో ఒకరుంటున్నారు. యువత మద్యపానం, ధూమపానానికి బానిసలైపోతున్నారు. మందు తాగినవాడే హీరో అనిపించుకునే రోజులు వచ్చాయి. ఇక డ్రగ్స్, గంజాయి మత్తు కూడా మెల్లిమెల్లిగా సమాజంలో పాకుతోంది. ఈ విష సంస్కృతి వల్ల సనాతన ధర్మానికి, సాంస్కృతిక ఆచారాలకు యువత దూరంగా జరిగిపోతున్నారు. తద్వారా మన సంస్కృతిపై దాడి చేసేవారికి ఇది ఊతమిస్తోంది. భారత్లో అంతర్భాగంగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిపి ఉంచే సనాతన ధర్మం పైన, మన సంస్కృతి పైన ముప్పేట దాడి జరుగుతున్న సమయంలో సమాజానికి మన సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పాల్సి ఉంది. మన సమాజంలో సాంస్కృతిక వారసత్వాన్ని తట్టిలేపాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమే ప్రతి 2 ఏళ్లకోసారి లోక్ మంథన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రజ్ఞాభారతి. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, ఏకత్వాన్ని చాటి చెప్పే అద్వితీయ వేదిక లోక్ మంథన్. ఈ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అది కూడా మన భాగ్యనగరంలో జరుగుతోంది. ప్రతి 2 ఏళ్లకొకసారి దేశ సాంస్కృతిక వారసత్వం, ప్రజల జీవన విధానానికి సంబంధించి ప్రపంచంలోని ప్రముఖులను పిలిచి చర్చించే ఓ మేధో మథన కార్యక్రమం. ఈసారి లోక్ మంథన్ హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నవంబర్ 21 నుంచి 24 వరకు జరగనుంది. 21న ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఉంటుంది. అదే రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఇక 22న లోక్ మంథన్ కార్యక్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. ఆ తర్వాత 23, 24 తేదీల్లో లోక్ మంథన్ కార్యక్రమాలు కొనసాగుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి జాతీయ భావజాలం గలవారు, వందలాది కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, కవులు, కళాకారులు, విదేశాల నుంచి కూడా పలువురు ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. సాంస్కృతిక పరంగా నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సెమినార్లు, కళా ప్రదర్శనల ద్వారా వివరించనున్నారు. పట్టణవాసుల నుంచి వనవాసీల వరకు ప్రతి ఒక్కరూ ఈ లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు. కులం, భాషలు ఇంకా అనేక రకాలుగా ప్రజల్ని విభజించే దుర్మార్గపు పరిస్థితులున్న నేటి సమయంలో రాజకీయాలకు అతీతంగా జాతీయ భావజాలంతో వందలాది సంస్థలకు చెందిన వారి భాగస్వామ్యంతో ఈ లోక్ మంథన్ జరగనుంది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, ప్రపంచ సమస్యలపై చర్చ, పరిష్కార మార్గాలను అన్వేషించడం ఈ లోక్ మంథన్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈసారి లోక్ మంథన్ వేడుకల్లో గిరిజనుల చేతివృత్తుల కళారూపాలు, కళా ప్రదర్శనలు ప్రదర్శిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే స్టాల్స్లో అనేక ఉత్పత్తుల ప్రదర్శనతో పాటు ప్రజలకు సైతం తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. 100కు పైగా సాంస్కృతిక కార్యక్రమాలు, 1000 మందికి పైగా కళాకారులతో సంప్రదాయ సంగీత వాయిద్యాలు, పనిముట్ల ప్రదర్శనలు ఉంటాయి. హైదరాబాద్ చుట్టుపక్కల బస్తీ ప్రజలు, గిరిజనులు, ఐటీ రంగం సహా అన్ని వర్గాల ప్రజలు హాజరవుతారు. అంతేకాదు ఈసారి లోక్ మంథన్ అనేక అద్భుతాలకు వేదిక అవుతోంది. ఈసారి లోక్ మంథన్ వేడుకలకు ఆసియాన్ దేశాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు. లిథువేనియా దేశానికి చెందిన రోమా బృందంతో అగ్ని హవన కార్యక్రమం జరగనుంది. అలాగే ఆర్మేనియా సూర్యపుత్రులతో సూర్యారాధన, ఇండోనేషియా కళాకారుల కేచక్ నాట్యంతో రామాయణ ప్రదర్శన, బాలి దేశీయుల ప్రత్యేక నృత్య కళా ప్రదర్శనలు, యజిడి కళాకారుల సంప్రదాయ నాట్య ప్రదర్శనలు ఉంటాయి. వీటితో పాటు రాణి అహల్యాదేవి, మహారాణి రుద్రమ నాటకాలు, సంగీత నాట్య నాటక కళలు, సదస్సులతో ప్రతి నిమిషం లోక్ మంథన్ విజ్ఞానదాయకంగా అలరించనుంది. మొత్తానికి ప్రతి భారతీయుడు తప్పకుండా వీక్షించాల్సిన సాంస్కృతిక విజ్ఞాన కార్యక్రమం లోక్ మంథన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.